బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలో భారీగా డ్రగ్స్ ను తరలిస్తున్న ముఠాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరకిలో కొకైన్, అరకిలో హెరాయిన్ ను తరలిస్తుండగా పంజాగుట్టాలో ఆ ముఠా నార్కోటిక్ బ్యూరో అధికారులకు చిక్కింది. దీంతో పాటు పెద్ద మొత్తంలో ఎల్ఎస్డి డ్రగ్స్ తో పాటు ఎండిఏను కూడా సైతం నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న నైజీరియన్ హైదరాబాద్లో గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. అలాగే అంతర్జాతీయ డ్రగ్ ప్లెడర్ నైజీరియన్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అంతర్జాతీయ పోలీసులకు చిక్కిన సదరు నైజీరియన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ ప్లెడర్గా గుర్తించారు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరి నగరంలో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి అరకిలో కొకైన్, అరకిలో హెరాయిన్ ను తరలిస్తుండగా పంజాగుట్టలో ఆ ముఠాని నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎర్రమంజిల్ దగ్గర మాత్రం ఓ వ్యక్తి, నైజీరియన్ వ్యక్తి స్టాన్లీ అనే వ్యక్తి మాత్రం దాదాపుగా అరకిలో అంటే 557 గ్రాముల డ్రగ్స్ హెరాయిన్ని మాత్రం మరియు దాంతోపాటు కొన్ని ఇంజెక్షన్స్ డ్రగ్స్కి సంబంధించిన దాంతోపాటు 5,40,000 డబ్బును కూడా స్వాధీనం అయితే పోలీసులు చేసుకున్నారు. ఇటు నార్కోటిక్ అధికారులు మరియు పంజగుట్ట పోలీసులు ఆపరేషన్లో మాత్రం పక్కా సమాచారంతో, ఎందుకంటే గతంలో ఎస్ఆర్ నగర్లో నివసిస్తున్న ఓ వ్యక్తి మాత్రం డ్రగ్స్ సరఫరా చేస్తున్న దాని వల్ల ఈ స్టాన్లీ అనే వ్యక్తి అతని లొకేషన్ని ట్రేస్ చేసేసి అతను పక్కగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అని. అంటే ఈ స్టాన్లీ అనే వ్యక్తి కూడా 2009లో మన నైజీరియన్ నుంచి ముంబైలో మాత్రం స్థిరపడ్డాడు. అక్కడ బిజినెస్ కొరకు ఈ క్లాత్ బిజినెస్ చేస్తూ ఒక సంవత్సరం తర్వాత అక్కడి నుంచి గోవాకైతే మకాం మార్చి అక్కడ నివసిస్తున్న కొంతమంది తన నైజీరియన్ వాళ్ళతో పరిచయాలు ఎదురయ్యి, ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ వాడుతున్న సమయంలో అతనికి కూడా ఈ స్టాన్లీ అనే వ్యక్తికి డ్రగ్స్ అలవాటు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ క్లాత్ బిజినెస్ కంటే ఈ డ్రగ్స్ బిజినెస్ మీరు చేస్తే డబ్బు బాగా సంపాదించనే కోణంతో డ్రగ్స్ అలవాటు పడి డ్రగ్స్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ సరఫరా అయితే చేయడం అయితే జరిగినది. అయితే అదే విషయంలో ఎందుకంటే గతంలో కూడా గోవాలో కూడా 2017లో మాత్రం పట్టుకున్నారు. గోవా పోలీసులు కూడా సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చిన ఈ స్టాన్లీ చాలా, ఎందుకంటే వాళ్ళ మిత్రులు కూడా గతంలో ఈ సప్లై చేస్తున్న గోవాలో ఉంటున్న వాళ్ళు అక్కడి నుంచి గోవా నుంచి నైజీరియన్కి వెళ్ళిపోవడంతో ఈ దందాలో ఉన్న, ఎందుకంటే వాడుతున్న ఈ డ్రగ్స్ని మాత్రం హైదరాబాద్లో భారీ ఎత్తున ఇంకా డ్రగ్స్ ఉన్నది అన్న సమాచారంతో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ వ్యాపారం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే పక్కా సమాచారంతో నార్కోటిక్ అధికారులు పోలీసులు కూడా ఇతన్ని అదుపులో తీసుకొని మరింత, అంటే డ్రగ్స్ ఇంకా ఎవరికి సప్లై చేస్తున్నాడు హైదరాబాద్లో అని మాత్రం విచారిస్తున్నారు. ప్రతిభ, క్రాంతి, ఇప్పుడు ఎవరినైతే పట్టుకున్నారో సో నైజీరియన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ ప్లెడర్గా అయితే గుర్తించడం జరిగింది. మరి హైదరాబాద్లో ఒక్క ముఠాను మాత్రమే పట్టుకున్నారా, లేదనంటే వాళ్ళకి సంబంధించిన ఇంకేమైనా గ్రూప్స్ కూడా ఉన్నాయా? రైట్, ప్రస్తుతానికైతే పోలీసులు కావచ్చు, ఇటు నార్కోటిక్, ఎందుకంటే తన ఫోన్ డేటా ఆధారంగా పరంగా కావచ్చు, అంటే గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ సప్లై చేశాడు, పబ్లో కావచ్చు లేదంటే రెస్టారెంట్లో, ఎందుకంటే ఈ రెగ్యులర్గా సప్లై మాత్రం చేస్తున్నట్లయితే గుర్తించారు. ఎందుకంటే ఒకే భారీ ఎత్తున, ఎందుకంటే దాదాపుగా దీని విలువ కూడా 8 కోట్లకు పైగా ఉంది అనేసి మాత్రం పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రతిభ, అండ్ ఇంతకు ముందే గతంలో ఎవరెవరికి ఇచ్చాడు, మరి దీని వెనకాల బడాబాబులు, ఎందుకంటే ఇప్పుడు మనం పంజగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో
చూసుకున్నా కూడా ఇక్కడ బడాబాబులు నివసించే ఏరియా అని చెప్పుకోవచ్చు మనం హైదరాబాద్లో. ఎందుకంటే ఇక్కడ భారీగా ఎత్తున పబ్స్ ఇటు రెస్టారెంట్స్ కూడా చాలా భారీగా ఉంటాయి. అయితే దీంట్లో అమ్మకం ఎవరెవరికి అమ్ముతున్నాడు, అతనికి ఎవరు సప్లై చేశారు, మరి ఇది బాంబే నుంచా గోవా నుంచా అనేది మాత్రం పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 30 మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. నిషేధిత మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న 2 నిందితులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఆజాం మహ్మద్ అక్రమ్లు నిత్యం జిమ్ చేసే అలవాటు ఉండేది. అయితే తొందరగా కండలు పెరిగి బిల్డర్ అయ్యేందుకు మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ను వాడడం ప్రారంభించారు. దీంతో వారి శరీరం తొందరగా బిల్డ్ అయ్యేది. దీంతో వారు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ పథకం వేశారు. తాము వాడుతున్న మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ తెచ్చి మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తాయని భావించి ఆన్లైన్ ద్వారా 200కు ఒక మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ను తెప్పించేవారు. వాటిని 1500 నుంచి 2000 వరకు ఒకటి విక్రయిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు 2 నిందితులు శంషాబాద్ మండలం సంగీగూడ చౌరస్తా వద్ద మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల వద్ద 30 మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ బాటిల్స్, 4 సిరంజులు, 3 సెల్ ఫోన్లు, 27,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వాడితే అనేక రకాల వ్యాధి బారిన పడతారని, ఎవరూ కూడా ఇలాంటి నిషేధిత ఇంజెక్షన్లు వాడకూడదని పోలీసులు సూచించారు. 2 నిందితులను రిమాండ్కు తరలించారు.